ప్రభుత్వం అందిస్తున్న విద్యార్థి మిత్ర కిట్లు ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని, విద్య జీవిత విజయానికి మూలాధారమని ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు అన్నారు. నిడమర్రు మండలం పెదనిండ్రకొలను ఎంపీపీ 1 పాఠశాలలో మంగళవారం నిర్వహించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వం అందించిన యూనిఫామ్లు, షూస్, స్కూల్ బ్యాగులు తదితర విద్యా సామగ్రితో పాటు జనసేన నాయకులు పచ్చాకుల వాసు సౌజన్యంతో విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదివి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలకు దాతలు కూడా తోడ్పాటు అందించడం అభినందనీయమని, పచ్చాకుల వాసు చేసిన సేవ ఆదర్శప్రాయమని కొనియాడారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు. సార్ ఒకసారి సార్ చాలా బాగా పని సార్. చాలా అందరూ మండల ఉపాధ్యాయులు అందరూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ గవర్నమెంట్ స్కూల్ మేము చదువుకున్నప్పుడు ఏమీ లేవు. ఈ రోజున వాళ్ళ కిట్లు ఇచ్చారు సార్. సుమారు 2500 రూపాయల కిట్లు. చెప్పచ్చు. మన కలెక్టర్ ఈ పాఠశాల విద్యార్థులు లాంగ్వేజ్ పెట్టుకోవడం జిల్లా ఫస్ట్ ఖాళీ ఉన్న పోస్టు గవర్నమెంట్ అకాడమిక్ ఇన్స్పెక్టర్లు అని ఇస్తున్నారు సార్. ఇవాళ ఫిల్ చేసుకుంటారు. అది కూడా మన భర్తీ ఏదైనా స్కూల్ లేని టీచర్లు ఉన్న చోట అది కూడా వాళ్ళు జరిగిపోతుంది సార్. తమకి అయిన తర్వాత మళ్ళీ తమకి వినిపిస్తాం సార్. మరి అలాగే అతి ముఖ్యమైన విషయం గ్యాస్ పాలన మన బాబు గారు నిన్న కూడా చేశారు సార్. మొత్తం మాకు మా మండలానికి సంబంధించి గ్యాస్ విషయం ఇన్నింటి తిరిగి జాయిన్ చేయమన్నప్పుడు వెళ్తే కనుక ఫాదరు అసలు ఏ విధమైన మాట మాట్లాడడం మాసం మీరు వచ్చారని చెప్పి చాలా హ్యాపీగా జాయిన్ చేశాను సార్. చిన్న చూడనా ఇచ్చుడు విద్యార్థులకి తోడ్పాటుగా అంటే పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ అందరూ వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా తల్లిదండ్రులకు ఇబ్బంది అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ముందుగా ఆయన్ని అందరి తరఫున కూడా అభినందించడం, అలాగే ఉపాధ్యాయులు వీళ్ళని పార్టిసిపేట్ చేసేటట్టు మనకి పెద్దనెందుకు నెంబర్ 1 స్కూల్లో అంటే అందరూ ఇక్కడి నుంచి ఫౌండేషన్ మనం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం తెలియజేసి అంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళ గోల్స్ని కూడా రీచ్ అయ్యేటట్టు మనం అందరినీ కూడా వాళ్ళని మోడల్ చేసి వాళ్ళందరినీ కూడా ముందుకు వెళ్ళేటట్టు ఈ అందరినీ కూడా ఉపాధ్యాయులు అందరినీ కోరుకున్నాను. అలాగే ప్రతి విషయంలో కూడా ఈ గ్రామం నుంచి అనేక దాతల సహకారంతో ముందుకు వస్తున్నారు. వాళ్ళ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలని ముందుకు చేసేటట్టు ముందుకు తీసుకెళ్తాం. అలాగే మన ప్రభుత్వం తరఫున కూడా ఏ అయితే మనకు అవసరం ఉంటాయో అన్నింటినీ కూడా ఇక్కడ మౌలిక వసతులనే కాదు ఏ అయినా సరే కల్పించడానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాం, సిద్ధంగా ఉంటాం అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఆ హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్.